శుభోదయము. మరొక కొత్త వీడియో సెషన్కి మీకు అందరికీ స్వాగతం. ఈ వీడియో క్లాసులో ఆధునిక భౌతిక శాస్త్రంలో అత్యంత ప్రముఖమైనటువంటి ఒక ముఖ్యమైన విభాగాన్ని మనం మొదలుపెట్టి దానిలో ఉన్నటువంటి వివిధ అంశాలను చర్చించుకుందాం. అది సాపేక్ష సిద్ధాంతము. ఆధునిక భౌతిక శాస్త్రంలో వెలువడినటువంటి ఈ సాపేక్ష సిద్ధాంతం భౌతిక శాస్త్రం యొక్క స్వరూపాన్ని అంతటిని మార్చివేసింది. అందుకే సాపేక్ష సిద్ధాంతము అనేటువంటి ప్రతిపాదన భౌతిక శాస్త్రములో ఒక రెవల్యూషనరీ కాన్సెప్ట్ కింద భావిస్తున్నాము. సాపేక్ష సిద్ధాంతము మూలంగా ఒక కొత్త రకమైనటువంటి యాంత్రిక శాస్త్రము ఉద్భవించింది. ఈ కొత్త రకమైనటువంటి యాంత్రిక శాస్త్రము ఉద్భవించటం మూలంగా సాధారణ యాంత్రిక శాస్త్రము లేదా మౌలిక యాంత్రిక శాస్త్రం క్లాసికల్ మెకానిక్స్ మారిపోయి రిలేటివిస్టిక్ మెకానిక్స్ అంటే సాపేక్ష యాంత్రిక శాస్త్రం అనేది జనించింది. దీని మూలంగా భౌతిక శాస్త్రంలో ఉండేటువంటి ఫార్ములాలన్నింటికి కొత్త రూపాన్ని వచ్చేసాయి, కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. అంటే ఫార్ములాలు ఇదివరకు ఉన్నటువంటి ఫార్ములాలు ఆ రూపంలో ఉండవు. ఫార్ములాలో ఉన్నటువంటి ప్రతి భౌతిక రాశి యొక్క విలువలో మార్పు కలుగుతుంది, మార్చవలసి వస్తుంది. అందుచేత సాపేక్ష సిద్ధాంతం అనేటువంటి ప్రతిపాదన నిర్దిష్టంగా 1905లో న్యూటన్ ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన కానించి దాని ఎదుగుదల ప్రారంభమైంది. దాని ఎదుగుదల ప్రారంభమైనప్పటి నుంచి సరికొత్త సాపేక్ష యాంత్రిక శాస్త్రం అనేది జనించటం మూలంగా భౌతిక శాస్త్రంలో అనేక రకాలైనటువంటి మార్పులు ఏర్పడటమే కాకుండా ఆ తర్వాత పరమాణు భౌతిక శాస్త్రము, అణుభౌతిక శాస్త్రము, కణభౌతిక శాస్త్రం అనేటువంటి విభాగాలు అభివృద్ధి చెందేటప్పుడు అంతకుముందు ఉన్నటువంటి భౌతిక శాస్త్ర ఫార్ములాలన్నింటికీ సరికొత్త రూపాన్ని ఇవ్వవలసి వచ్చింది. అంత ముఖ్యమైనటువంటిది ఈ థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటే సాపేక్ష సిద్ధాంతము. సాపేక్ష సిద్ధాంతము లేదా సాపేక్షత అంటే ఏంటి? దీన్ని సాపేక్షను ఏమంటామంటే ది స్టేట్ ఆఫ్ బీయింగ్ రిలేటివ్. అంటే ఒక భౌతిక వ్యవస్థ యొక్క ఉనికి, ఒక వ్యవస్థ యొక్క ఉనికి లేకపోతే ఏదైనా ఒక దాని యొక్క ఉనికి సాపేక్షము. అది సాపేక్షము. అంటే సాపేక్షము అంటే అర్థమేంటి? దానిని గుర్తించే వ్యక్తులు లేదా వ్యవస్థల బట్టి దాని యొక్క ఉనికి ఆధారపడి ఉంటుంది. అంటే దాని ఉనికికి నిర్దిష్టంగా అబ్సల్యూట్గా ఉండదు. దాని ఉనికి సాపేక్షత, దాని ఉనికి సాపేక్ష రాశి. సాపేక్షము అంటే దానిని గురించి అధ్యయనం చేసేటువంటి లేదా దాని గురించి తెలుసుకునేటువంటి వ్యవస్థలను బట్టి దాని యొక్క ఉనికి ఆధారపడి ఉంటుంది. ఇది బ్రాడ్గా దాని మీనింగ్. కానీ దీన్ని ఇలా చెప్పడం కంటే చిన్న చిన్న విషయాల నుంచి నెమ్మదిగా చెప్పుకుంటూ వెళ్తే దీని భౌతిక వివరణ లేకపోతే భౌతికమైనటువంటి దీని అర్థం మీకు తెలుస్తుంది. అదేంటంటే భౌతిక రాశుల యొక్క కొలతలన్నీ కూడా సాపేక్ష కొలతలే. అవన్నీ సాపేక్ష కొలతలే. సాపేక్ష కొలతలు అంటే ఏంటి?
ఒక భౌతిక రాశి యొక్క ద్రవ్యరాశిని మనం నిర్ణయిస్తున్నాం అనుకోండి, లేదా పొడవును నిర్ణయిస్తున్నాం అనుకోండి, ఎత్తుని నిర్ణయిస్తున్నాం అనుకోండి, లేకపోతే మరొక వేగాన్ని నిర్ణయిస్తున్నాం అనుకోండి, ఇవన్నీ కూడా ఎవరైతే దీన్ని కొలుస్తున్నారో, ఏ స్థితిలో ఉన్నటువంటి వ్యవస్థ అయితే దీన్ని కొలుస్తుందో ఆ వ్యవస్థను బట్టి ఆ విలువలు ఉంటాయి. అంతేగాని వీటి విలువలు అన్నింటికీ ఒకలాగా ఉండవు. ఓకే, ఇది దీని అర్థము. అంటే భౌతిక శాస్త్రంలో కొలతలు సాపేక్ష కొలతలు. అవి ఒకే ఒక విధంగా నిర్దిష్టంగా అందరికీ సంబంధించినంత వరకు ఒకేలాగా ఉండవు. ఓకే, కొలతలు కొలిచే వ్యవస్థలను బట్టి, కొలతలు కొలిచే వారిని బట్టి అవి మారిపోతూ ఉంటాయి అనేది సాపేక్ష సిద్ధాంతం యొక్క మౌలికమైనటువంటి అర్థము. మీకు దీన్ని ఇంకా కొద్దిగా చిన్న ఎగ్జాంపుల్స్ తోటి డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. చిన్న ఎగ్జాంపుల్స్ తోటి డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. అది ఏంటంటే, ఉదాహరణకి ఒక ఇద్దరు భార్యాభర్తలు టీ తాగటానికి ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఒక టేబుల్ దగ్గర, టేబుల్కి సహజంగా 4 సైడ్స్ ఉంటాయి, 4 వైపులు ఉంటాయి. వాళ్ళిద్దరూ కూడా ఎదురెదురు దిశల్లో కూర్చున్నారనుకోండి, వాళ్ళు ఆ టేబుల్ మీద ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు. అంటే 2 ముఖాలకి వైపు కూర్చున్నారు, ఎదురెదురుగా కూర్చున్నారు. ఇంకో 2 వైపులు ఉంటాయి కదా, ఇంకో 2 ఎదురెదురు ముఖాలు ఉంటాయి కదా టేబుల్కి. సరే, ఎదురెదురుగా ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నారు భార్యాభర్తలతో. టీ తాగడానికి వెళ్ళారు. సరే, బాగానే ఉంది. ఇంకో 2 వైపులు ఉంది కదండి, అందులో ఒకవైపు చేసి వాష్ బేసిన్ ఉంది. సరే, ఈ హస్బెండ్ ఏమన్నా అంటే, అదిగో నాకు ఎడమ వైపున వాష్ బేసిన్ ఉంది, మనం యూజ్ చేసుకోవటానికి అని చెప్తారు. కానీ వెంటనే ఓకే, భార్య ఏమని చెప్తుంది, నాకు కుడి వైపున వాష్ బేసిన్ ఉంది, కుడి చేతి వైపున వాష్ బేసిన్ ఉంది అని చెప్తుంది. ఇదేంటి, వాష్ బేసిన్ ఒకసారి ఎడమ చేతి వైపుకి, ఇంకోసారి కుడి చేతి వైపుకి, అది ఏమైనా మారిపోతుందా? మారదు, అది స్థిరంగా అక్కడే ఉంటుంది. వాష్ బేసిన్ యొక్క స్థితి ఏం మారదు. కానీ మరి ఒకరికి ఎడమ చేతి, వాడు కుడి చేతి ఏంటి, అదేమన్నా తప్ప? అక్కడున్న స్థితిలో వాళ్ళిద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. ఓ టేబుల్కి 2 ముఖాల వెంబడే కూర్చున్నారు, ఎదురెదురు ముఖాలు వెంబడే కూర్చున్నారు. మరో 2 ఎదురెదురు ముఖాల వెంబడిలో ఒకదాని వైపు వాష్ బేసిన్ ఉంది. అది హస్బెండ్ అంటే భర్త దృష్ట్యా ఎడమ వైపున ఉంది. ఓకే, భర్త దృష్ట్యా ఎడమ చేతి వైపున ఉన్నది అతనికి ఎదురుగా కూర్చున్నటువంటి భార్య దృష్ట్యా ఎలా ఉంటుంది? అతను ఎదురుగా ముఖం పెట్టుకుని కూర్చున్నటువంటి భార్య దృష్ట్యా కుడి చేతి వైపు ఉంటుంది. అంటే వాష్ బేసిన్ యొక్క స్థానము అక్కడ వాళ్ళు పరిశీలించేటువంటి వ్యక్తి లేదా వ్యవస్థకి అనుగుణంగా ఉంటుంది. భర్త అనేటువంటి వ్యవస్థకి అనుగుణంగా అది కుడి చేతి వైపున ఉంది. భార్య అనేటువంటి వ్యవస్థకి అనుగుణంగా చూసినట్లయితే అది భర్త అనేటువంటి వ్యవస్థకు అనుగుణంగా చూస్తే ఎడమ చేతి వైపున ఉంది. భార్య అనేటువంటి వ్యవస్థకు అనుగుణంగా చూస్తే కుడి చేతి వైపున ఉంది. నేను ఇప్పటివరకు చెప్పిన విషయాలన్నీ బట్టి. అంటే ఒక వస్తువు యొక్క స్థానము ఓకే, ఒక వస్తువు యొక్క స్థానము స్థిరము కాదు. ఒక వస్తువు యొక్క స్థానము కొలిచేవాడు లేదా పరిశీలించేవాని దృష్ట్యా లేదా కొలిచి లేదా పరిశీలించేటువంటి వ్యవస్థ దృష్ట్యా మారిపోతుంది. ఒకరి దృష్ట్యా ఎడమ వైపు ఉంది, ఇంకో దృష్ట్యా కుడివైపు ఉంది. అంటే పొజిషన్ అంటే స్థానం అనేది సాపేక్ష రాశి. స్థానం అనేది సాపేక్ష రాశి. చూసారా? మరి స్థానం అనేది సాపేక్ష రాశి. అది ఒక దృష్ట్యా ఒకవైపు ఉంటే ఇంకో దృష్ట్యా ఇంకోవైపు ఉంది. 2 ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అదేంటంటే, ఉదాహరణకి
ఒక కాలేజీ ఉంది. ఆ కాలేజీలో సైన్స్ విభాగము, ఆర్ట్స్ విభాగము, కామర్స్ విభాగం ఉంది. సైన్స్ విభాగంలో ఉన్నటువంటి అన్ని క్లాసుల్లోని ఏ అనే ఒక వ్యక్తి పొడవైన వ్యక్తి అనుకోండి. ఆర్ట్స్ విభాగంలో ఉన్న అన్ని సెక్షన్స్లోని ఎక్స్ అనే వ్యక్తి పొడవైన వ్యక్తి అనుకోండి. కామర్స్ విభాగంలో ఉన్నటువంటి అన్ని సెక్షన్లోని పి అనే వ్యక్తి పొడవైన వాడు అనుకోండి. ఏ అనే వ్యక్తి ఏ విభాగం దృష్ట్యా పొడవైన వాడు? సైన్స్. ఎక్స్ ఆర్ట్స్ అనే విభాగానికి పొడవైన వాడు. పి కామర్స్ అనే విభాగానికి పొడవైన వాడు. మరి మొత్తం కాలేజీకి అంటే మళ్ళీ మొత్తం కాలేజీ అనేటువంటి వ్యవస్థ మారిపోతే మళ్ళీ ఈయన ముగ్గురులోనే పొడవైన వాడు. ఉదాహరణకి ఆర్ట్స్ వాడు ఇందాక ఆయన మన ఎక్స్ అన్నాం కదా, ఆడు పొడవు అనుకోండి. అంటే మొత్తం కాలేజీకి పొడవైన వాడు ఎవడనమాట? ఆర్ట్స్ విభాగంలో ఉన్నటువంటి ఎక్స్ అనేటువంటి వ్యక్తి. అంటే సైన్స్ విభాగం అనేటువంటి వ్యవస్థ దృష్ట్యా ఒకడు పొడిగైతే, ఆర్ట్స్ విభాగం విభాగం దృష్ట్యా మరొకడు పొడవైన వ్యక్తి, కామర్స్ విభాగానికి ఇంకోటి పొడవైన వ్యక్తి, మొత్తం కాలేజీకి వచ్చేటప్పటికి వీళ్ళు ముగ్గురులో ఒక్కడే పొడవైన వ్యక్తి. అంటే పొడవు లేదా ఎత్తు అంటే ఇవన్నీ కూడా పొడవు, ఎత్తు, వెడల్పు ఇవన్నీ కూడా ఏంటన్నమాట? సాపేక్ష రాశులు అన్నమాట. అంటే కొలిసే వారి దృష్ట్యా ఉంటుందన్నమాట. కొలిసే వ్యవస్థను బట్టి మారిపోతుంది అన్నమాట. అలాగే కాలం తీసుకుందాం. దీనికి నేను ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. ఉదాహరణకి మార్నింగ్ సూర్యోదయం ఏంటంటే మనకి 6 గంటల టైం అయిందనుకోండి. ఇండియాలో మీరు ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్లో, మరి అది లండన్లో ఉదయం 6 గంటలు అవుతుందా? అవదు. సిడ్నీలో అవుతుందా 6 గంటలు? అవదు. హాంకాంగ్లో అవుతుందా 6 గంటలు? ఉదయం 6 గంటలు అవుతుందా? అవదు. అక్కడ మరి వేరే టైం ఉంటుంది. అంటే కొలతలు తీసుకునేటువంటి ప్రదేశం యొక్క స్థానం, భూమి మీద వాటి ప్రదేశాల యొక్క స్థానాన్ని బట్టి కాలము అనేటువంటి కొలత మారిపోతుంది. కాలం అనేటువంటి కొలత సాపేక్ష రాశి అయిపోయింది. నాట్ అబ్సల్యూట్ క్వాంటిటీ. అది ఒక అబ్సల్యూట్ క్వాంటిటీ కాదు, సాపేక్ష రాశి. అంటే కాలము సాపేక్ష రాశే, పొడవు వెడల్పు ఇలాంటి కొలతలు సాపేక్ష రాశే. ఒక స్థానము స్థానం అనేది కూడా సాపేక్ష రాశే. ఇందా మనం ఫస్ట్ చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్లోనే మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ఒక ట్రైను వెళ్తుంది. ప్లాట్ఫామ్ మీద ఒక ఆయన నుంచి ఆ ట్రైన్ వెళ్ళడానికి గమనిస్తున్నాడు. ట్రైను 30 kmph తోటి వెళ్తున్నాను అంటే గంట 30 కిలోమీటర్ల వేగంతో ట్రైన్ వెళ్తుంది అనుకోండి. దాంట్లో ఒక కంపార్ట్మెంట్లో ఒక ఆయన కూర్చున్నారు. ఆయన పక్కన ఓ బాల్ని ఆయన పెట్టాడు, పక్కన పెట్టుకున్నాడు. రైట్. ఇప్పుడు ఈ ప్లాట్ఫారం మీద ఉన్నటువంటి వ్యక్తి దృష్ట్యా ఈ బాలు గమనంలో ఉన్నట్టే కాదా? ఉన్నట్టు. ఈయన ఏం చెప్తాడు? ప్లాట్ఫారం మీద ఉన్నటువంటి వ్యక్తి బాలు గంటకు ట్రైన్ ఎంత వేగంతో వెళ్తుందో ఆ వేగానికి సమానమైనటువంటి వేగంతో బాలు ముందుకు వెళ్తూ ఉంది, లేకపోతే బాలు ఈ దిశలో వెళ్తుందని స్పష్టంగా చెప్తాడు. కానీ ఆ బాల్ ఎవరి పక్కనైతే ఉందో, కూర్చున్న వ్యక్తి ఎవరి పక్కన ఉందో ఆ వ్యక్తి ఏమని చెప్తాడు? ఈ బాల్ గమనస్థితిలో లేదు. ఎంచుచేత లేదు. ఎప్పుడు ఈ బాల్ తన పక్కనే ఉంటుంది, అంటే గమనంలో లేదు. ఈ బాల్ ఇతని దృష్టి ఎలా అంటారన్నమాట? నిశ్చల స్థితిలో ఉంది. కానీ ఇతని దృష్టి బాల్ ఏ స్థితిలో ఉంది? గమన స్థితిలో ఉంది. దాని యొక్క గమన వేగం కూడా నిర్దిష్టంగా ఉంది. ఎంతది? ట్రైను ఎంత వేగంతో వెళ్తుందో అంతే వేగంతో బాల్ కూడా వెళ్తుంది. అంటే ఇక్కడ కొలిసేటువంటి వ్యక్తులు లేదా వ్యవస్థలను బట్టి ఒక వస్తువు గమన స్థితి కూడా మారిపోతుంది. ఒక దృష్టి అది నిశ్చల స్థితిలో ఉంది, వేరొక దృష్టి సమవేగంతో వెళ్తుంది, లేదా కొంత వేగంతో వెళ్తుంది. అంటే ఓకే, మోషన్ అంటే చలనము సాపేక్ష సంఘటన. చలనము అనేది సాపేక్ష రాశి అంటుందంటే చలనం అనేది సాపేక్ష సంఘటన. చలనం అనేది సాపేక్ష సంఘటన. చలనమే సాపేక్ష సంఘటన అయితే చలనంలో ఉండేటువంటి అనేక భౌతిక రాశులన్నీ, కొలతలన్నీ కూడా సాపేక్ష రాశులే. అంటే ఒకరి దృష్ట్యా కొలతలు ఒకలా ఉంటాయి, ఇంకో దృష్ట్యా కొలతలు ఇంకోలా ఉంటాయి. ఇక్కడ ఉదాహరణకి చలనము ఒక బాలు యొక్క అనేక రకాలైనటువంటి కొలతలు ఆ బాల్ పక్కనే కూర్చున్నటువంటి వ్యక్తి దృష్ట్యా ఒకలాగుంటే, ప్లాట్ఫారం నుంచి గమనించేటువంటి వ్యక్తి దృష్ట్యా ఆ బాల్కు సంబంధించినటువంటి అనేక భౌతిక రాశి కొలతలు తప్పనిసరిగా మరొకలాగా ఉంటాయి.
అంటే అసలు మొత్తం చలనమే సాపేక్ష రాశి. ఓకే రైట్. ఉదాహరణకి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ సైకిల్ మీద వెళ్తున్నారు. ఒకడు కొద్ది స్పీడ్గా తొక్కగలడు, ఒకడు నెమ్మదిగా తొక్కగలడు. ఒకడు గంటకు 5 కిలోమీటర్ల వేగంలో వెళ్తున్నాడు, వాడి వెనకాల ఇంకోటి 2 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు. ఎవరు చెప్తారు ఈ విషయం? మూడో వ్యక్తి చెట్టు కింద నుంచి ఓకే అబ్జర్వ్ చేస్తున్నారు వీళ్ళిద్దరిని తొక్కండ్రా అని. ఓకే ఈ మూడో వ్యక్తి చెట్టు కింద నిశ్చల స్థితిలో నుండి రోడ్డు పక్కన నుంచి ఉన్నటువంటి ఈ వ్యక్తి మొదటి వ్యక్తి యొక్క వేగాన్ని 5 కిలోమీటర్లు పర్ సెకండ్ అంటాడు, అంటే గంటకు 5 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు అంటారు. రెండో వ్యక్తి గంటకు 3 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు అంటారు. మరి రెండో వాడి దృష్ట్యా మొదటి వాడి వేగం అంతా రెండో వాడిని అడిగితే ఏమంటాడు? రెండో వాడు ఏమంటాడు? ఆల్రెడీ 3 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు, ముందోడు 5 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు. డిఫరెన్స్ అంతా 2 కిలోమీటర్లు. ఎంచేత రెండో వాడు ఏం చెప్తాడు? నా ముందు వాడు నాకంటే ఇంకో 2 కిలోమీటర్లు ఎక్కువ వేగంతో వెళ్తున్నాడు అంటాడు. అంటే వేగం సాపేక్ష రాశే కదా. చలనంలో ఉన్నటువంటి ఓ వస్తువు యొక్క వేగాన్ని నిశ్చల స్థితిలో ఉన్నటువంటి రోడ్డు పక్కన నుంచి ఉన్నటువంటి చెట్టు కింద నుంచి ఉన్నటువంటి వ్యక్తి 5 కిలోమీటర్ల పర్ సెకండ్ అంటే ఓకే అతని వెనకాల చలనంలో ఉన్నటువంటి మరొక వ్యక్తి దాన్ని ఏమన్నాడు? 2 కిలోమీటర్ల పర్ సెకండ్ వేగంతో వెళ్తున్నాడు, 2 కిలోమీటర్ల పర్ గంట వేగంతో వెళ్తున్నాడు అని చెప్పాడు. అంటే వేగం సాపేక్ష రాశి, త్వరణం సాపేక్ష రాశి, బలము సాపేక్ష రాశి, ఇంకా అన్ని భౌతిక రాశులు సాపేక్ష రాశులే. అంచేత అన్ని రకాల ప్రాథమిక భౌతిక రాశులు, భౌతికమైనటువంటి కొలతలు సాపేక్ష భౌతిక రాశులు. ఏం చేతండి ఇవి దేని మీద ఆధారపడి ఉంటాయి? దేని దృష్ట్యా, ఎవరి దృష్ట్యా, ఓకే ఏ వ్యవస్థ దృష్ట్యా అయితే కొలతలు తీసుకుంటున్నాం ఆ వ్యవస్థ యొక్క స్థితిని బట్టి భౌతిక రాశుల యొక్క విలువలు ఆధారపడి ఉంటాయి. దీన్నే మనం అంటాము రిలేటివిటీ, సాపేక్షత అంటాము. ఓకే ఈ సాపేక్షత అనేది కొలతలు తీసుకునేటువంటి వ్యక్తి యొక్క చలనం మీద ఆధారపడి ఉంటుంది, లేకపోతే దేని గురించి దేని కొలతలు అయితే తీసుకున్నాం దాని చలన స్థితి మీద కూడా ఆధారపడి ఉంటుంది, లేదా ఇద్దరి యొక్క చలన స్థితి మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇట్లాంటి విషయాలన్నింటినీ చక్కగా వివరించడానికి ఐన్స్టీన్ అనేటువంటి శాస్త్రవేత్త 1905లో ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. ఓకే ఈ ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడానికి ముందు అంటే 19వ శతాబ్దం యొక్క తొలినాళ్లలో అప్పటి వరకు మనకున్నటువంటి ఓకే యాంత్రిక శాస్త్రాన్ని ఓకే క్లాసికల్ మెకానిక్స్ అంటాము, సాంప్రదాయ యాంత్రిక శాస్త్రం అంటాము. క్లాసికల్ మెకానిక్స్ అంటాము, సాంప్రదాయ యాంత్రిక శాస్త్రం అంటాము. ఈ సాంప్రదాయ యాంత్రిక శాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత సాంప్రదాయ యాంత్రిక శాస్త్ర కాలంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఏమనుకున్నారంటే భౌతిక శాస్త్రంలో తెలుసుకోవాల్సినటువంటి కొత్త విషయాలన్నీ కొద్ది ఇంచుమించుగా పూర్తిగా తెలుసుకున్నాం అనేటువంటి భావనకి వచ్చేశారు. కానీ అదే సమయంలో వాళ్ళ నెత్తి మీద 2 పిడుగులు లాంటివి, అంటే రెండు మేఘాలు లాంటి 2 మేఘాలు అంటే కదా ఓకే వాళ్ళకి అర్థం కానటువంటి విషయాలు లేదా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయనటువంటి 2 విషయాలు మిగిలిపోయినాయి. ఆ 2 మేఘాల్లో వాళ్ళ నెత్తి మీద ఉన్నటువంటి మేఘాలు మేఘం ఏంటంటే ఏదర్ అనేటువంటి యానకము దృష్ట్యా భూమి యొక్క వేగాన్ని నిర్ణయించడాన్ని వాళ్ళు కనిపెట్టలేకపోయారు, వాళ్ళు కొలవలేకపోయారు. ది ఫెయిల్డ్ టు డిటర్మిన్ ది వెలాసిటీ ఆఫ్ లైట్ విత్ రెస్పెక్ట్ టు ఏదర్. ఆ రోజుల్లో విశ్వం అంతా కూడా ఏదర్ అనేటువంటి ఒక యానకం నిండి ఉంది. ఆ యానకంలో అన్ని వస్తువులు ఇలాగా ఉన్నాయి ఓకే అని ఇంకా చాలా విషయాలు చెప్పారు. అవి తర్వాత మనం చెప్దాము మైకెల్సన్ మోర్లీ ఎక్స్పెరిమెంట్లోని. అంచేత ఏదర్ అనే యానకం దృష్ట్యా భూమి యొక్క వేగాన్ని నిర్ణయించేటప్పుడు వాళ్ళకి నిర్ణయించలేకపోయారు. రెండోది బ్లాక్ బాడీ రేడియేషన్. ఓకే కృష్ణ వస్తువు యొక్క వికిరణము అన్ని తరంగ దైర్ఘ్యాల గుండా కృష్ణ వస్తువు యొక్క వికిరణాన్ని వివరించలేకపోయారు. ఈ రెండింటిని తర్వాత ఇద్దరు శాస్త్రజ్ఞులు తమదైనటువంటి శైలిలో మనకు వివరించడం మూలంగా
ఆధునిక భౌతిక శాస్త్రంలో ఒక కొత్త యుగము ప్రారంభమైంది. దీని మూలంగా మరొక కొత్త యుగం ప్రారంభమైంది. ఐన్స్టీన్ అనేటువంటి శాస్త్రవేత్త 1905లో ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి తద్వారా ఆయన చెప్పినటువంటి అంశాలు మిగిలిన వాటిల్లో మూలంగా అక్కడ అంటే ఎదరనే యానకం దృష్ట్యా భూమి యొక్క వేగాన్ని కనుగొనమనేటువంటి మీమాంసను తొలగించేశాడు ఆయన. ఆ ప్రాబ్లంని రిజాల్వ్ చేశాడు. అలాగే మ్యాక్స్ ప్లాంక్ అనేటువంటి శాస్త్రవేత్త ప్లాంక్ వికిరణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి కృష్ణ వస్తువు యొక్క వికిరణము అన్ని తరంగ ధైర్య కాకుండా కృష్ణ వస్తువు యొక్క వికిరణం ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చక్కగా వివరించేశాడు. అన్ని తరంగ ధైర్యాలు లో, హై అండ్ మీడియం ఆల్ వివరించేశాడు. ఆ విధంగా వీళ్ళిద్దరి మూలంగా ఆధునిక భౌతిక శాస్త్రం మరొక కొత్త రూపాన్ని సంతరించుకుని ముందుకు వెళ్ళింది. అందులో ఇవాళ మనం దేని గురించి చదువుకుంటున్నాము? థియరీ ఆఫ్ రిలేటివిటీ, సాపేక్ష సిద్ధాంతం గురించి తెలుసుకుంటున్నాము. సాపేక్ష సిద్ధాంతంలో సాపేక్షత అంటే అర్థం ఏంటన్నమాట? ఒక భౌతిక వ్యవస్థ యొక్క ఉనికి, ఒక వ్యవస్థ యొక్క ఉనికే సాపేక్షము. చలనము సాపేక్షము. చలనం అనేదే సాపేక్ష సంఘటన. కొలతలన్నీ కూడా సాపేక్ష విలువలే. అంటే కొలిచే వ్యవస్థలను బట్టి కొలతలు వేరువేరుగా వస్తాయి. పరిశీలించే వ్యవస్థను బట్టి చలనము వేరువేరుగా ఉంటుంది. ఒక దృష్ట్యా నిశ్చల స్థితిలో ఉంటే ఇంకో దృష్ట్యా కొంత వేగంతో వెళ్తున్నట్టు ఉంటుంది. దీనిని మనం సాపేక్ష సిద్ధాంతం అంటాము. ఇది మనకి ఆధునిక భౌతిక శాస్త్రంలో అణుభౌతిక శాస్త్రము, పరమాణు భౌతిక శాస్త్రము, కణాల భౌతిక శాస్త్రంలో చాలా ప్రముఖమైనటువంటి స్థానాన్ని ఆక్రమించి, ఎంచేతంటే అవన్నీ కూడా అత్యధిక వేగాలతో చెల్లిస్తాయి కాబట్టి ప్రముఖమైనటువంటి స్థానాన్ని ఆక్రమించి ఈ విభాగాల్లో మనం కొలిచే కొలతలన్నింటికీ సరికొత్త ఫార్ములాలను మనము రూపొందించవలసి వచ్చింది. లేదా సాంప్రదాయ యాంత్రిక శాస్త్రంలో ఉన్నటువంటి ఫార్ములాని మార్పు చేయవలసి వచ్చింది. సాంప్రదాయ యాంత్రిక శాస్త్రంలో ఉన్నటువంటి ఫార్ములాను మార్పు చేసి సాపేక్షత అనేటువంటి విషయానికి అనుగుణంగా అభివృద్ధి చెందినటువంటి యాంత్రిక శాస్త్రాన్ని మనం సాపేక్ష యాంత్రిక శాస్త్రము అని సరికొత్త యాంత్రిక శాస్త్రాన్ని కూడా సరికొత్త యాంత్రిక శాస్త్రం కూడా ఇక్కడ అభివృద్ధి చెందడం జరిగింది. రిలేటివిస్టిక్ మెకానిక్స్ అంటాము సాపేక్ష యాంత్రిక శాస్త్రము. ఇది మనకి బ్రాడ్గా ఏంటమ్మా సాపేక్షత అనే దానికి అర్థం, సాపేక్షత అనే దానికి వివరణ, అసలు సాపేక్షత అనే దానికి సాపేక్షత అంటే ఏంటో మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ సాపేక్ష సిద్ధాంతం ప్రకారము ఒక వస్తువు యొక్క చలన స్థితిని కానీ లేకపోతే ఒక వస్తువుకు సంబంధించిన భౌతిక రాశులను కొలవటానికి ఏదో ఒక ప్రామాణిక వ్యవస్థ కావాలి. ఆ ప్రామాణిక వ్యవస్థను ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అంటాము, నిర్దేశ చట్రము అంటాము. నిర్దేశ చట్రం అంటే ఏమిటి? ఒక స్థిరమైనటువంటి ప్రామాణిక వ్యవస్థ లేదా వస్తువు లేదా ఒక విభాగం, ఒక వ్యవస్థ లేదా వస్తువుని వస్తువు ద్వారా ఒక సంఘటన యొక్క భౌతిక రాశులను కొలిచేటప్పుడు అటువంటి ఆ ప్రామాణిక వ్యవస్థను మనం ఏమంటామన్నమాట? నిర్దేశ చట్రము అంటాము. స్టార్స్ యొక్క సముదాయం పాలపుంతలు అంటాం. పాలపుంత ఒక నిర్దేశ చట్రము. ప్రతి నక్షత్రం ఒక నిర్దేశ చట్రము. సౌర కుటుంబంలో సూర్యుడు ఒక నిర్దేశ చట్రము. మనందరికీ భూమి ఒక నిర్దేశ చట్రము. కాలేజీలో మనం ఉండేటప్పుడు కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ రూమ్ ఉంటుంది చూసారా, అది మనకి నిర్దేశ చట్రము. అది మనకి నిర్దేశ చట్రము. దాని దృష్ట్యా మనం ఎవరెవరు ఎక్కడున్నా ఏంటనేది తెలుస్తుంది. వీటిని నిర్దేశ చట్రాలు అంటాము. అంటే ఒక వ్యవస్థలో లేదా వస్తువుల యొక్క చలనాన్ని నిర్వచించడానికి లేదా వివరించడానికి తీసుకునేటువంటి
నిర్దిష్టమైనటువంటి వ్యవస్థలు లేదా నిర్దిష్టమైనటువంటి వస్తువుల్ని మనం ఏమంటాం, స్థిరమైనటువంటి వస్తువుల్ని ఏమంటారన్నమాట. ఓకే, స్థిరమై ఉండాలి, స్థిరమైనటువంటి వస్తువులు ఉన్నాయి. ఎవరికి స్థిరమైనటువంటి వస్తువులు మనం ఏమంటామన్నమాట, నిర్దేశ చట్రం అంటాము. ఓకే, నిర్దేశ చట్రం ద్వారా పి అనేటువంటి ఒక పాయింట్, ఓకే, ఒక బిందువు యొక్క లొకేషన్ని XYZ కోఆర్డినేట్లు సూచిస్తాము. అదే ఒక సంఘటన జరిగిందనుకోండి, ఆ సంఘటన యొక్క కోఆర్డినేట్స్ XYZ అయితే ఆ సంఘటన ఎప్పుడు జరిగిందనే విషయం కావాలంటే టైం కూడా ఒక చలరాశి, ఒక కోఆర్డినేట్ కావాలి, నిరూపకం అవ్వాలి. అంచేత ఇప్పుడు XYZ అనేటువంటి స్థాన నిరూపకాలు, కాలం అనేటువంటి నిరూపకము 4 కలిపి 4 నిరూపకాల ద్వారా ఆ సంఘటనకు సంబంధించినటువంటి అన్ని విషయాలు, అంటే ఆ సంఘటన సంబంధించినటువంటి కాలము మరియు దాని స్థానానికి సంబంధించినటువంటి విషయాలన్నీ చెప్పవచ్చు. కాబట్టి ఓకే, స్పేస్ టైం ఫ్రేమ్ అంటాము దాన్ని మనం ఏమంటాం, స్పేస్ టైం ఫ్రేమ్ అంటాము, అంటే నిర్దేశ చట్రము అంటాము. ఓకే, నిర్దేశ చట్రాలు 2 రకాలు. ఒకటి జడత్వ నిర్దేశ చట్రము, ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటాము. రెండోది అజడత్వ నిర్దేశ చట్రము. ఒకటి ఏంటి, జడత్వ నిర్దేశ చట్రము. జడత్వ అన్న వెంటనే ఏంటనమాట, అది న్యూటన్ గమన నియమాలను పాటించేటువంటి చట్రము. అంటే న్యూటన్ గమన నియమాలను పాటించేటువంటి చట్టాలను ఏంటాం, జడత్వ నియమాలు నిర్దేశ చట్టాలు అంటాము. ఇవి నిశ్చల స్థితిలో కానీ సమవేగంతో రుజుమార్గంలో కానీ వెళ్తూ ఉంటాయి. ఈ చట్టాలు ఎలా ఉంటాయి, నిశ్చల స్థితిలో కానీ సమవేగంతో రుజుమార్గంలో కానీ వెళ్తూ ఉంటాయి. వీటి మీద బాహ్య బలాలు పనిచేయవు. వీటి లోపల ఉండేటువంటి వస్తువులు లేదా దాంట్లో ఈ చట్టాల్లో ఉండేటువంటి వస్తువులకి త్వరణం అనేది ఉండదు. ఓకే, ఇవి త్వరణం చెందేటువంటి చట్టాలు కావు. అటువంటి వాటిని ఏమంటాం, జడత్వ నిర్దేశ చట్టం అంటాము. యాక్చువల్గా స్థిర నక్షత్రాలు జడత్వ నిర్దేశ చట్టాలు. ఎక్కడో స్థిర నక్షత్రాలు జడత్వ నిర్దేశ చట్టాలంటే మరి మన యొక్క చలనాన్ని వాటిని వివరించుకుంటుంది కష్టం. కాబట్టి కొద్దిగా మనం దిగొచ్చి ఓకే, నక్షత్రాలన్నీ జడ నిర్దేశ చట్టాలు అన్నాం. ఆ తర్వాత సూర్యుడు అనే నక్షత్రము జడ నిర్దేశ చట్టం. ఎవరికి, మిగిలిన 8 గ్రహాలకి జడత్వ నిర్దేశ చట్టము. అది స్థిరంగా ఉంటుందని భావించి దాని చుట్టూ మిగిలిన తిరుగుతుంది కాబట్టి జడత్వ నిర్దేశ చట్టం అంటాము. మళ్ళీ మనందరి విషయంలో భూమి నిశ్చల స్థితిగా ఉన్నట్టు మనం భావిస్తాం కాబట్టి మనందరి విషయంలో ఏంటిది, ఆ భూమి అనేది జడత్వ నిర్దేశ తత్వం. ఓకే, భూమి మనకు జడత్వ నిర్దేశ తత్వము. భూమి చుట్టూ తిరిగేటువంటి చంద్రుడు మనకి జడత్వ నిర్దేశ తత్వం కాదు. ఎంచేదంటే మన భూమి చుట్టూ తిరుగుతున్నాడంటే మన చుట్టూ తిరుగుతున్నాడు, కొంత స్వర్ణంతో తిరుగుతున్నాడు కాబట్టి అది ఆ జడత్వ నిర్దేశ తత్వం అవుతుంది. ఓకే, ఇలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఇవన్నీ కాకుండా మరి మనం ఎక్కడికక్కడ తీసుకోవాలి కదా. అంచేత మన కాలేజీలో ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ బ్లాక్ రూము ఒక జడత్వ నిర్దేశ తత్వము. అక్కడ ఆరిజిన్ ఒక మూల బిందువు తీసుకుంటాము. ఒక ఎడ్జిన్ X యాక్సిస్ అంటాము, ఇంకో ఎడ్జిన్ Y యాక్సిస్ అంటాము, ఇంకో ఎడ్జిన్ Z యాక్సిస్ అంటాము. ఈ విధంగా నిర్దేశ చట్రము చివరికి ఏమవుతుందన్నమాట, XYZ కోఆర్డినేట్ సిస్టమ్ అవుతుంది. నిరూపక వ్యవస్థలు అవుతాయి. నిర్దేశ చట్రం అనేది ఒక వస్తువు అయినప్పటికీ లేదా ఒక వ్యవస్థ అయింది, చివరికి మొత్తం మీద దాన్ని ఏమంటాం, ఓకే, నిరూపక వ్యవస్థ. XYZ అనేటువంటి నిరూపక వ్యవస్థను అక్కడ అభివృద్ధి చేసేసి ఈ నిరూపక వ్యవస్థ దృష్ట్యా మనం ఓకే నిర్దేశ చట్రం అంటాం. అంచేత ఇవి జడత్వ నిర్దేశ చట్రాలు. అలా కాకుండా అజడత్వ నిర్దేశ చట్రాలు. అజడత్వ నిర్దేశ చట్రాలంటే ఎప్పుడు త్వరణముతో చెలించే వాటిని అజడత్వ నిర్దేశ చట్రాలు అంటాము. ఇందులో న్యూటన్ లాసు ఓకే వర్తించవు. ఇది ఎప్పుడు త్వరణంతో చెల్లిస్తూ ఉంటుంది. దీని మీద ఉన్నటువంటి వస్తువుల మీద ఎప్పుడు బాహ్య బలము పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడు బాహ్య బలం పనిచేస్తూ ఉంటుంది. ఓకే రైట్. అది వాటిని అజడత్వ నిర్దేశ చట్రాలు అంటాము. కానీ జడత్వ నిర్దేశ చట్రము అజడ నిర్దేశ చట్రం అనేది కూడా మళ్ళీ రిలేటివే, సాపేక్షత సంఘటనలే. అది కూడా సాపేక్ష సంఘటనలే.
ఎందుకంటే సూర్యుడు అనేటువంటి వాడు గ్రహాలకన్నింటికి స్థిర నక్షత్రం కింద భావిస్తే అది జడత్వ నిర్దేశ తత్వము. భూమితో మొదలైనటువంటి మిగిలిన 8 గ్రహాలు అజడత్వ నిర్దేశ తత్వాలు. మనం మరి భూమిని జడత్వ నిర్దేశ తత్వం అనేస్తున్నాం, మన దృష్ట్యా భూమి జడత్వ నిర్దేశ తత్వం అన్నమాట. అంటే చూసారా మళ్ళీ మారిపోయింది. భూమి సూర్యుని దృష్ట్యా అజడత్వ నిర్దేశ తత్వం, కానీ మన దృష్ట్యా జడత్వ నిర్దేశ తత్వం. అంటే జడత్వ అజడత్వ నిర్దేశ తత్వాలు అనేటువంటి విషయాలు కూడా సాపేక్షతను సంతరించుకుంటాయి. సాపేక్ష సంఘటనలే, సాపేక్ష అంశాలే. అంతవరకు ఎందుకు? సూర్యుడు చంద్రుడు మన చుట్టూ తిరుగుతున్నాడు. చంద్రుడు భూమికి అజడత్వ నిర్దేశ తత్వము, భూమి ఏమో జడత్వ నిర్దేశ తత్వము. భూమి చుట్టూ తిరిగేటువంటి చంద్రుడేమో అజడత్వ నిర్దేశ తత్వము. అలా కాకుండా మనం ఎవరం చంద్రుడి మీదకి వెళ్ళి నుంచుంటే అక్కడ చంద్రుడు మనకి ఏమవుతాడు? జడత్వ నిర్దేశ తత్వం అవుతాడు. అక్కడ చంద్రుడు మనకి జడత్వ నిర్దేశ తత్వం అయితే భూమి అని ఏమవుతుంది? అజడత్వ నిర్దేశ తత్వం అవుతుంది. అంచేత ఏమీ లేదు, కన్ఫ్యూజన్ ఏం చెందనవసరం లేదు. జడత్వ అజడత్వ నిర్దేశ తత్వాలు అనేవి కూడా సాపేక్ష తత్వాలే. కానీ మనం మన విశ్లేషణ వరకు జడత్వ నిర్దేశ తత్వాలు అంటే ఏంటి? నిశ్చల స్థితిలో కానీ సంవేగంతో రుజుమార్గంలో పోయేవన్నీ కూడా జడత్వ నిర్దేశ తత్వాలు. ఇందులో న్యూటన్ గమన నియమాలు వర్తిస్తాయి. ఇందులో ఏ వస్తువుల మీద బాహ్యబలం పనిచేయదు. ఇందులో ఉన్నటువంటి వస్తువులు త్వరణంతో వెళ్ళవు. అజడత్వ నిర్దేశ తత్వాలు అంటే ఈ చక్రమే కొంత త్వరణంతో చెల్లిస్తూ ఉంటుంది. దీంట్లో న్యూటన్ గమన నియమాలు వర్తించవు. దీని మీద ఉన్నటువంటి వస్తువుల మీద బాహ్యబలాలు పనిచేస్తూ ఉంటాయి. ఇవి జడత్వ నిర్దేశ తత్వాలు, అజడత్వ నిర్దేశ తత్వాలు. ఈ బేసిక్స్ అన్నింటినీ మనం పొందుపరుచుకొని మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక చిన్న టాపిక్ని, అంటే అసలు సాపేక్ష సిద్ధాంతములో ఉన్నటువంటి అంశాలకు ముందు సాపేక్ష యాంత్రిక శాస్త్రం అన్నాను కదా, రెలటివిస్టిక్ మెకానిక్స్ కదా మనం చదవబోయేది. సాపేక్ష సిద్ధాంతంలో రెలటివిస్టిక్ మెకానిక్స్ కదా. దానికి ముందు సాంప్రదాయ యాంత్రిక శాస్త్ర దృష్ట్యా రూపాంతర సమీకరణాలు దాన్ని ప్రవేశపెట్టింది గెలీలియో. కాబట్టి గెలీలియో రూపాంతర సమీకరణాలు, నాట్ గెలీలియో. ఇప్పుడు చిన్న పొరపాటు జరిగింది చూసాం. గెలీలియన్ రూపాంతర సమీకరణాలు. గెలీలియో అంటే ఆయన వచ్చేస్తారు. గెలీలియన్ రూపాంతర సమీకరణాలు. ఈ రూపాంతర సమీకరణాలు ఎవరండి? అసలు రూపాంతర సమీకరణాలు అంటే ఏంటండి? ఇప్పుడే మనం చెప్పాము, భౌతిక రాశి యొక్క కొలతలు లేదా ఒక సంఘటన యొక్క కొలతలు ఒక తత్వం దృష్ట్యా ఒకలా ఉంటుంది, మరొక తత్వం దృష్ట్యా ఒకలా ఉంటాయి. ఒక తత్వం దృష్ట్యా వచ్చినటువంటి కొలతలకు రెండో తత్వం దృష్ట్యా వచ్చినటువంటి కొలతలకు మధ్య సంబంధాన్ని సూచించేటువంటి సమీకరణాలని ఏమంటాము? ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్స్ అంటే రూపాంతర సమీకరణాలు అంటాము. ఈ సమీకరణాల ద్వారా ఈ చక్రం కొలిచినటువంటి కొలతల్ని ఆ చక్రంలో కొలిచినటువంటి కొలతల్లోకి మార్చొచ్చు, లేదా దాని దీంట్లోకి మార్చొచ్చు, అయితే ఈ రెండింటిని కంపేర్ చేయవచ్చు. కాబట్టి వీటిని రూపాంతర సమీకరణాలు అంటాము. గెలీలియన్ రూపాంతర సమీకరణాలు అంటే ఏంటి? సాంప్రదాయ యాంత్రిక శాస్త్రానికి సంబంధించింది. మనం చదివేది రెలటివిస్టిక్ మెకానిక్స్, స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. కానీ ముందు మనం దాన్ని అభివృద్ధి చేయడానికి ముందు ఆధారం తీసుకోవాలి కదా. అంటే సాంప్రదాయ యాంత్రిక శాస్త్రంలో అంటే ఎర్త్లీ బాడీస్ విషయంలో అంటే భూమి మీద ఉండేటువంటి సాధారణ వేగాలకు సంబంధించినటువంటి భౌతిక రాశుల యొక్క కొలతలకు సంబంధించినటువంటి రూపాంతర సమీకరణాలు అంటే ఒక కొలత ఒక చట్టం కొలిచే కొలతలకు మరొక చట్టం కొలిచేటువంటి కొలతలకు మధ్య సంబంధాన్ని చూపించేటువంటి సమీకరణాలు రూపాంతర సమీకరణాలు అంటాము. అంటే మార్చడానికి వీలు పడతాయన్నమాట. అంటే వీటిని రూపాంతర సమీకరణాలు అంటాము. వీటిని గెలీలియన్ ప్రవేశపెట్టారు కాబట్టి గెలీలియన్ రూపాంతర సమీకరణాలు. ఇవి క్లాసికల్ మెకానిక్స్ సంబంధించినవి, అంటే సాంప్రదాయ యాంత్రిక శాస్త్రానికి సంబంధించింది. రైట్. అంచేత ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ రెండు జడత్వ చట్టాలు తీసుకున్నాం. ఎస్ ప్రైమ్. ఎస్ నిశ్చల స్థితిలో ఉన్న జడత్వ చట్టము, ఎస్ ప్రైము సమవేగంతో పోయేటువంటి జడత్వ నిర్దేశ తత్వం. ఎంచేతంటే ఇది
జడత్వ నిర్దేశ తత్వం నిశ్చల స్థితిలో ఉంది. ఇది కూడా జడత్వ నిర్దేశ తత్వం ఎంచేత సంవేగంతో వెళ్తుంది. దీని దృష్ట్యా సంవేగంతో వెళ్ళేది కూడా జడత్వ నిర్దేశ తత్వం ఎంచేత ఈ రెండు జడత్వ నిర్దేశ తత్వాలు, అందులో ఒకటి నిశ్చల స్థితిలో ఉంది, ఒకటి సంవేగంతో రుజు మార్గంలో ఎక్స్ వైపు ఎక్స్ దిశ వైపు వెళ్తుంది. అంతేనా? వి అనే వేగంతో ఎక్స్ దిశలో వెళ్తుంది అనుకోండి. రైట్. ఇలా వెళ్తుంటే అంతరాలంలో పి అనే బిందువు వద్ద ఒక సంఘటన జరిగింది అనుకోండి. ఆ జరిగిన సంఘటన యొక్క నిరూపకాలు ఎక్స్ దృష్ట్యా XYZ ఈ ఏంటిది ఎస్ అనే అక్షరం, ఎస్ అనే చట్రం దృష్ట్యా XYZ. ఓకే, ఎస్ ప్రైమ్ అనేటువంటి నిర్దేశ తత్వం దృష్ట్యా ఎక్స్ ప్రైమ్, వై ప్రైమ్, జెడ్ ప్రైమ్, టీ ప్రైమ్. ఇప్పుడు XX ప్రైమ్కి, YY ప్రైమ్కి, ZZ ప్రైమ్కి, TT ప్రైమ్కి మధ్య సంబంధాన్ని చూపించేటువంటి సమీకరణాన్ని మనం ఏమంటాం? రూపాంతర సమీకరణాలు అంటాము. ఓకే, రైట్. దీనిని మనం నిర్దేశించడానికి తెలుసుకోవడానికి మొట్టమొదట తొలి టైంలో అంటే T0 అయినప్పుడు, T0 అటువంటి అర్థం ఏంటి? ఈ రెండు చక్రాలు ఒకే చోట ఉన్నాయి. ఈ రెండు చక్రాలు ఒకే చోట ఉన్నప్పుడు కాలం 0. అప్పుడు ఈ చక్రాన్ని కొంత వేగంతో వెళ్ళేటట్టు మనం వదిలిపెడతాము. వదిలిపెట్టిన వెంటనే కాలాన్ని కొలుస్తాము. T అనే కాలం వెళ్ళేటప్పటికి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఎంత దూరం వెళ్ళింది, ఎంత వేగంతో వెళ్తుంది, V అనే వేగంతో వెళ్తుంది, ఎంతకాలం T అనే కాలంలో. T అనే కాలం తర్వాత S నుంచి S ప్రైమ్ ఎంత దూరంలో ఉంటుంది, ఈ దూరం ఎంత? V ఇంటూ T. అంతే కదా? రైట్. X నిరూపకం అంటే S దృష్ట్యా ఈ దూరము. ఓకే, S ప్రైమ్ అంటే అర్థం ఏంటి? S ప్రైమ్ దృష్ట్యా ఈ దూరము. ఈ దూరము అంటే ఈ X ప్రైమ్ దూరము అంటే ఈ P అనే బిందువు యొక్క దూరము. ఓకే, S ప్రైమ్ నుంచి ఈ దూరము ఏంటి? చూడండి, ఈ మొత్తం దూరం నుంచి తీసేస్తే సరిపోతుంది కదా. ఈ మొత్తం దూరం అంటే X కదా, ఈ రెండింటికి మధ్య దూరం అంటే VT కదా. అంచేత X ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు X మైనస్ VT కదా. అంటే చూడండి, S ప్రైమ్ అనేటువంటి చట్టం 3 సెకండ్లో VT అనే దూరం ప్రయాణిస్తుంది కాబట్టి పటంలో చూపబడినట్లు సింపుల్గా X ప్రైమ్ ఎంత సమయం? X మైనస్ VT. అంటే S ప్రైమ్ S చట్టం కొలిచినటువంటి X కొలతల్లోంచి ఓకే ఈ రెండింటికి మధ్య దూరాన్ని తీసేస్తే S ప్రైమ్ కొలిచి S ప్రైమ్ అనే చట్టం కొలిచినటువంటి X నిరూపకం వస్తుంది. అంటే X ప్రైమ్ కూడా X మైనస్ VT. ఇది చాలా సింపుల్గా ఇక్కడే మీకు తెలిసిపోతుంది. ఈ దూరం X ప్రైమ్, ఈ మొత్తం దూరం X, ఈ రెండింటికి మధ్య దూరం VT. దేర్ఫోర్ ఇదంతా X మైనస్ VT ఈజ్ ఈక్వల్ టు అనమాట X ప్రైమ్. దేర్ఫోర్ X ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు X మైనస్ VT అనేది ఓకే X నిరూపకాల రూపాంతర సమీకరణము. రైట్. చక్రాల మధ్య గమనము, చక్రము S ప్రైమ్ అనే చక్రం ఎడ్డెళ్తుంది, X అక్షం దృష్ట్యా వెళ్తుంది. అంటే Y అక్షానికి Z అక్షానికి ఎలా ఉంటాయి? లంబంగా ఉంటాయి. లంబ దిశలో నిరూపకాలు మారుతాయి? మారవు. అంచేత Y ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు Y అవుతుంది, Z ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు Z అవుతుంది. అంటే ఆ నిరూపకాల్లో మార్పు ఉండవు. అలాగే ఈ రూపాంతర సమీకరణాలు గెలీలియన్ రూపాంతర సమీకరణాలు దేనికి నిర్దేశించబడినవి? సాంప్రదాయ యాంత్రిక శాస్త్రానికి సంబంధించింది. సాంప్రదాయ యాంత్రిక శాస్త్రంలో కాలం మారుతుందా? మారదు. సాంప్రదాయ యాంత్రిక శాస్త్రంలో కాలం మారదు అని మనం ఓకే పెట్టేసుకున్నాం. అంతే కాలం మారదు కాబట్టి T ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు TA. అంటే సాంప్రదాయ యాంత్రిక శాస్త్రానికి సంబంధించినటువంటి అంటే న్యూటోనియన్ మెకానిక్స్ సంబంధించినటువంటి గెలీలియన్ రూపాంతర సమీకరణాల ప్రకారము X ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు X మైనస్ VT, Y ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు Y, Z ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు Z, T ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు T. దీన్ని గెలీలియన్ రూపాంతర సమీకరణాలు లేదా ఏంటి సాంప్రదాయ యాంత్రిక శాస్త్రానికి సంబంధించిన రూపాంతర సమీకరణాలు అంటాము. ఈ రూపాంతర సమీకరణాలు భూమి మీద ఉన్నటువంటి సామాన్య వస్తువుల యొక్క వేగాలకు సంబంధించినటువంటి రూపాంతర సమీకరణాలు. ఈ క్లాసికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్ ఇవేంటివి? గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే గెలీలియన్ రూపాంతర సమీకరణాలను సాంప్రదాయ రూపాంతర సమీకరణాలు అంటారు. వీటి సహాయంతో మనము దేంట్లోకి అడుగు పెడతాము? సాపేక్ష యాంత్రిక శాస్త్రంలోకి అడుగుపెట్టి అందులో సాపేక్ష రూపాంతర సమీకరణాలు, ఆ తర్వాత ఏ భౌతిక రాశులు ఏ విధంగా మార్పుకు గురవుతాయి, ఎంతంత మార్పుకు గురవుతాయి అనేటువంటి అంశాలన్నింటినీ మనం ఓకే తర్వాత సెక్షన్స్లో మనం తెలుసుకుంటాము. రైట్.